శ్రీ 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 భగవాన్ వేమన యోగీశ్వరుల పాదపద్మములకు నమస్కరిస్తూ పేరు శారద, ఊరు ధర్మవరం. నిగూఢ తత్వార్థ బోధిని గ్రంథం నుండి 106వ పద్యం. చదువు వాని కన్నా చాకలితా మేలు, గురుము వేల్పు కన్నా కుక్క మేలు, సర్వసురుల కన్నా సర్వేశ్వరుండు మేలు, విశ్వదాభిరామ వినరవేమ. భావము: కాగితముల మీద విషయం తెలుసుకున్న చదువరి కంటే గుడ్డల మీద మురికిని తీసివేయి చాకలి మేలన్నారు. ఈ చరణంలో వేమన యోగి యొక్క ఆధ్యాత్మిక భావంను పరిశీలించి చూడగా ఆయన భావం ఈ విధంగా ఉన్నది. చదివిన వాడనగా అన్ని విషయములు తెలిసిన జ్ఞాని అని భావము. చదివినవాడు విషయమును అవగాహన చేసుకున్నట్లు జ్ఞాని అయిన వాడు గురుముఖత విన్న జ్ఞానాన్ని, గ్రంథ రూపమున చదివిన జ్ఞానాన్ని తెలిసి ఉండును. చాకలి అనగా స్వయంగా పనిచేసి మురిగిని వదిలించువాడు. గురువు అనగా శరీరంలోనున్న కర్మ అను కల్మషములను లేకుండా చేయువాడని అర్థము. చాకలి గుడ్డలను నీటిలో ముంచి సబ్బు పెట్టి ఉతికినట్లు గురువు తన వద్ద చేరిన మనుషులకున్న కర్మలను తీసివేయుటకు ఎన్నో విధముల ప్రయత్నం చేయును. జ్ఞాన బోధలను నీటిలో తడిపి జ్ఞాన పరీక్షలను సబ్బు పెట్టుచు కొంత జ్ఞానశక్తిని నింపి కర్మ మురికి నుండి ముక్తిని చేయుచుండును. కావున కర్మ నుండి విడుదల పొందించు వానిని చాకలి అన్నారు. రాతి దేవుని కన్నా ప్రాణంతోనున్న కుక్క మేలన్నారు. రాతి దేవుడు ఇంటి ముంగిటిలో ఉండిన దొంగ తన సొమ్మునంత ఎత్తుకుపోయినా, యజమానిని నష్టపరిచిన ఆ దేవుడు కదలడు మెదలడు. అదే ఇంటి ముంగిటిలో కుక్క, కట్టివేసిన కుక్క దొంగను గమనించి మురిగి యజమానిని జాగ్రత్త పరచును, నష్టపోకుండా చేయగలదు. ఇలాగే మన శరీరంలో రాతి దేవుని మాదిరి కదలగా ఒకే చోట ఉండు అహం గలదు. అహము మనిషిని ఎల్లప్పుడూ కర్మబంధములలో చిక్కుకున్నట్టు చేయును తప్ప కర్మ నుండి తప్పించదు. మానవుని కర్మ నుండి తప్పించగా కర్మ అంటించున్నది అహము. రాతి దేవుని మాదిరి మనిషికి కదలని రాతి దేవుడు మనిషిని నష్టపరిచినట్లు కదలని అహం, శరీరంలో కదలని అహము మనిషికి తీరని కష్ట నష్టములను తెచ్చిపెట్టు కర్మని అంటగట్టుచున్నది. మన శరీరంలో కుక్కతో పోల్చిన మనస్సు గలదు. మనస్సు నిలకడలేనిది, సంచారం గలది. కావున మనస్సును కుక్కతో పోల్చి చెప్పారు. మనస్సును వదిలివేసితే కుక్క ఇల్లు తిరిగినట్లు మనస్సు అనేక విషయముల మీద తిరుగుచుండును. కావున మనస్సును విచ్చలవిడిగా చేయక మనస్సును అభ్యాసం చేత బంధించి పెడితే కట్టివేసిన కుక్క ఇంటికి కపలా కాస్తూ ఏ ఇల్లు తిరగనట్లు మనస్సు కూడా ఏ విషయంలో మీదికి పోక శరీరంలోనున్న ఆత్మ మీదనే ధ్యాసను ఉంచును. దాని వలన మనిషికి కర్మ అంటదు. మనిషికి కర్మ రానందున కష్ట నష్టం నుండి తప్పించుకొనును. చదివిన వాడనగా చదువుకున్న వానికన్నా చాకలితా మేలంటే జ్ఞాని కన్నా యోగి గురువు మేలు. గురుము వేల్పు కన్నా కుక్క మేలు అంటే అహము కన్నా నిలబడిన మనస్సు మేలు. సర్వసురుల కన్నా సర్వేశ్వరుండు మేలు అంటే దేవతలందరికంటే పరమాత్మ మేలు అని అర్థం. దేశంలోని దేవతలందరికంటే దేహంలోని పరమాత్మే గొప్ప అని వేమన యోగి తేల్చి చెప్పాడు. విశ్వదాభిరామ వినురా వేమ అంటే విశ్వద అంటే విశ్వమంతా వ్యాపించిన పరమాత్మ, అభిరామ అంటే గొప్పదైన ఆత్మ, వినురా వేమ అంటే గోజీవుడా వినుము అని అర్థము. ఆత్మబంధువులందరికీ వేమన యోగి జన్మదిన శుభాకాంక్షలు.